ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. టుడే మన స్పెషల్ రెసిపీ ఉగ్గాని, అదేనండి మరమరాలతో ఉప్మా. ఈ రెసిపీ కోసం నేను 2 కప్పుల ఉగ్గాని తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 1 మినిట్ వాటర్లో వీటన్నిటిని డిప్ చేసి స్క్వీజ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మరొక పక్క చిన్న జారులో గుప్పెడు శనగపప్పు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టి పౌడర్ పెట్టి పక్కన పెట్టుకోవాలి. పోపు పెట్టడం కోసం నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ పెట్టుకోవాలి. మరొక పక్క కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని వేడి చేసి ఆయిల్ హీట్ వచ్చింది అన్నప్పుడు కొన్ని పోపు దినుసులు, ఒక 2 టేబుల్ స్పూన్ మినపగుండ్లు, సన్నగా తరిగిన అల్లము, కొన్ని జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ పల్లీలు, 4 ఎండుమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నింటినీ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ ఫాస్ట్గా కుక్ అవ్వాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకొని 1 మినిట్ లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే ఆనియన్స్ తొందరగా కుక్ అవుతాయి. లిడ్ తీసి మరో 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా గోల్డెన్ కలర్లో వేగుతాయి. ఇలా మంచిగా వేగిన పోపులో 1 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఒక టమాటాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నేను ఈ పోపులో యాడ్ చేసుకుంటున్నాను. టమాటా కూడా ఈ పోపులో మిక్స్ అయ్యి సాఫ్ట్గా కుక్ అవుతుంది. లిడ్ పెట్టుకొని మరో 1 మినిట్ కుక్ చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత లిడ్ తీసి కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనము శనగపప్పుతో పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడరు ఉగ్గానికి చాలా స్పెషల్ టేస్ట్ని ఇస్తుంది. సో మనం ఇప్పుడు ఆ శనగపప్పుని మనం ఈ మసాలాలో యాడ్ చేసుకుందాం. ఫ్లేమ్ని తగ్గించి పెట్టుకోవాలి. మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న ఉగ్గానిని ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. మసాలాలన్నీ ఉగ్గానికి పట్టేలాగా మనం మంచిగా 2-3 మినిట్స్ మిక్స్ చేసుకొని ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మబద్దని పిండుకొని ఫైనల్గా కొత్తిమీరాకుతో గార్నిష్ చేసుకోవటమే. అంతేనండి, సింపుల్, ఎంతో టేస్టీ అయిన ఉగ్గాని రెడీ. ఫ్రెండ్స్, ఈ ఉగ్గాని అనేది 5 మినిట్స్ కన్నా పెద్దగా టైం పట్టదు. మన ఇంటికి ఎవరన్నా సడన్గా గెస్ట్లు వచ్చినా, లేదు మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఫాస్ట్గా అయిపోవాలన్నా ఇది 100% యూజ్ అవుతుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరందరూ ఈ వీడియో చూసి ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మీరు ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.